ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. ఈ మర్మము ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారునై ఉన్నారన్నది. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సంఘం అనే మర్మము మనకు కనబడుతూ ఉన్నది. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఏర్పరచబడిన వారి సమూహమే సంఘం. క్రీస్తును నమ్మిన వారు అనగా క్రీస్తు భారీగా ఉండుటే అది గొప్ప అంశము. అసలు పౌలు 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు, తనకు ఇవ్వబడిన ఆ సువార్తయే ఆ మర్మముతో కలిసినట్లు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ మర్మమును గూర్చి కొన్ని సంగతులను మనం గమనిద్దాం. ఒకటి, అది పూర్వ యుగములలోనూ తరములలోనూ బయలుపరచబడలేదు, కానీ పాత నిబంధన క్రింద ఉన్న వారికి ఆ మర్మము మరుగాయను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు గమనిస్తే, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుడి ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతినని పౌలు అంటూ ఉన్నాడు. అలాగనే రెండవది, ఈ మర్మము మహిమైశ్వర్యము గలదని కొలస్సీ 1:27లో చూడగలం. నమ్మిన వారిలో ఆత్మ ద్వారా క్రీస్తు నివసించుట ఈ మర్మం యొక్క ముఖ్యాంశం. పరిశుద్ధులకు అపోస్తులున్న ప్రవక్తలున్నారు. ఇప్పుడు ఆత్మచే బోధింపబడిన వారే ఆ మర్మమును కృత నిబంధనలో వ్రాతలలో మనకు తెలియజేసి ఉన్నారు. 3 ప్రాముఖ్యముగా పౌలు వ్రాతలలోనే సంఘము విషయమైన సంగతులు వ్రాయబడినవి. ఎందుకనగా ఆయనకే దేవదర్శనము వలన దానిని గూర్చిన ప్రజ్ఞతను అనుగ్రహింపబడేను. విశేషముగా పౌలుకే ఆ మర్మమును తెలియజెప్పే గృహ నిర్వాహకత్వము ఇవ్వబడేను. 4, సంఘము క్రీస్తు శరీరం. ఇది చాలా గొప్ప మర్మము. అలాగనే 5వది, కుక్కలతో సమానులైన అన్యులే క్రీస్తు మర్మమైన ఆ గొప్ప శరీరానికి చెంది ఉన్నారు. ఇది చాలా అద్భుతము, కానీ దైవ సంకల్పమును జరిగి ఉన్నది. ఆయన అపారమైన కనికరము చేతనే దాని విలువ శోధింప శక్యము కానిది, మరియు అడుగుజాడలు పట్ట శక్యము కానిదై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ పని ఏది అంటే, పరిశుద్ధులకు అపోస్తులు ప్రవక్తలను ప్రేరేపించబడి దైవ మర్మములు గల వ్రాతలు వ్రాయించుటే. మరియు ఆ వ్రాతలు ఇప్పటికీ ముగిసి ఉన్నవి. వారు అనగా అపోస్తులకును ప్రవక్తలకును సహాయమంది ఆత్మ మూలముగా వ్రాసిపోయిరి. ఆ వ్రాతలు ఇప్పుడు మన చేతిలో పడినవి. ఏ ఆత్మ వాటిని వ్రాయించెనో ఆ ఆత్మ తానే ఇప్పుడు ఆ వ్రాతల గ్రహించుటకు నమ్మిన వారికి సర్వగ్రహింపులోనికి నడిపిస్తూ ఉన్నాడు. భక్తులకు దైవ సత్యములను నేర్పుడే ఆ ఆత్మ యొక్క ముఖ్యమైన పని. మరి ప్రియమైన వారలారా, రక్షింపబడి ఉన్నారా? పాపము పోయి లోపలి మీ హృదయంలో క్రీస్తు నివసించూ ఉన్నాడా? లేదా క్రీస్తు మీ లోపల ఉంటే మీకింత దగ్గరగా ఉన్నాడో చూడండి. అవును, ఇది గొప్ప మర్మమే, కానీ క్రీస్తుని గూర్చియు క్రీస్తు సంఘమును గూర్చియు మాటలాడుచూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.